హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ సగ్గుబియ్యం బెల్లం పాయసం. అప్పటికప్పుడు సగ్గుబియ్యం నానబెట్టేయకుండా చాలా త్వరగా మనము సగ్గుబియ్యం పాయసం అయితే తయారు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను చేసే ఈ పాయసం అయితే బెల్లం కూడా వేస్తున్నానండి. అలాగే పాలు కూడా అస్సలు విరిగిపోవు. నేను చెప్పిన ఈ టిప్స్ తోటి మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సగ్గుబియ్యం బెల్లం పాయసము. ఇక లేట్ చేయకుండా ఈ పాయసం తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం అయితే ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు లావు సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. జనరల్గా అయితే సగ్గుబియ్యం మనం 1 గంట పాటు నానబెట్టుకొని చేసుకుంటూ ఉంటాం కదా. సో నానబెట్టే పని లేకుండా ఈ విధంగా సగ్గుబియ్యాన్ని అయితే కుక్కర్లోకి వేసేసుకోండి. ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు అయితే క్లీన్ చేసేసుకొని, ఇప్పుడు మీరు ఏ కప్పుతో తీసుకున్నారో సగ్గుబియ్యం సేమ్ అదే కప్పుతోటి 3 కప్పుల వరకు అయితే నీళ్లు వేసుకోండి. అలాగే కొంచెం 1 టీ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి. ఇలాగ నెయ్యి వేసుకుంటే మనకి సగ్గుబియ్యం అడుగు పట్టకుండా ఉంటుంది. కుక్కర్లో వేసేసుకున్నాం కదా, మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుని 2 విజిల్స్ రానివ్వండి. లో ఫ్లేమ్లో సరిపోతుంది. ఈలోపు మరో పక్కన స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఈ డ్రై నట్స్తో పాటు అయితే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. మీకు పచ్చి కొబ్బరి అందుబాటులో లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసుకోండి పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ముక్కల్ని. వీటిని ఈ నేతిలో చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొన్ని ఈ కిస్మిస్లు కూడా వేసేసుకోండి. ఇలాగా చూస్తున్నారు కదా, ఈ చక్కగా ఈ డ్రై నట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరలా అదే గిన్నెలోకి మరికొంచెం నెయ్యి వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇందులోకి 1 కప్పు సేమియా, మీరు సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నారో సేమ్ అదే క్వాంటిటీలో సేమియా కూడా 1 కప్పు తీసుకోండి. మీకు వద్దు అనుకుంటే అచ్చంగా సగ్గుబియ్యంతో అయినా చేసుకోవచ్చండి. ఇలాగ సేమియాను కూడా ఆ నేతిలో దూరగా ఫ్రై చేసుకోండి. జస్ట్ లైట్గా కలర్ మారితే సరిపోతుందండి. ఈలోపు మనకి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాం కదండి, సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి కదా, వాటిని డైరెక్ట్గా వేసేసుకోండి. వాటర్తో సహా మొత్తం వేసేసుకోండి. ఇలాగైతే మనకి చాలా త్వరగా అయిపోతుందండి ఈ సగ్గుబియ్యం పాయసము. జస్ట్ మనం ఒక పావు గంటలోపు ఈజీగా చేసేసుకోవచ్చు. 15 నిమిషాల కంటే పెద్దగా టైం పట్టదు తయారు చేసుకోవడానికి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల వరకు అయితే కొంచెం వేడిగా చేసుకొని పక్కన స్టవ్ మీద వేడి నీళ్ళు అయితే ఒక 2 కప్పులు వేసుకోండి. అలాగే కాచిన పాలు ఒక 3 కప్పుల వరకు, ఈ చిక్కటి పాలు ఉంటాయి కదా వాటిని వేసుకోండి. ఒక 3 కప్పుల వరకు. మొత్తం మనం తీసుకున్న 2 కప్పులకు కాను 8 కప్పులు పాలు కానీ నీళ్ళు కానీ పట్టుతాయండి. అంటే 1:4 రేషియో చొప్పున వేసుకోండి. 1 కప్పు సేమియా అయితే 4 కప్పులు పాలు కానీ నీళ్లు కానీ వేసేసుకుంటే చక్కగా సరిపోతాయి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, మనకి ఆల్రెడీ సగ్గుబియ్యము ఉడికిపోయినాయి కదా, సేమియా ఉడకడానికి పెద్దగా టైం పట్టదు. ఒక 5-6 నిమిషాలకి చక్కగా సేమియా కూడా ఈ విధంగా ఉడుకుతుంది. ఒకసారి ఇక్కడ ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకోండి. మరీ సాఫ్ట్గా ఉడికిపోకూడదండి సేమియా కూడా. కొంచెం మనకి ఒక 90% లైట్గా పలుకుండే విధంగా ఉడికించుకోండి. ఇలాగా సేమియా ఉడికిన తర్వాత 1 అరకప్పు వరకు అయితే ఈ విధంగా పంచదార వేసుకోండి. ఈ రెండింటి కాంబినేషన్తో చాలా బాగుంటుంది. మీకు వద్దు అనుకుంటే కంప్లీట్గా బెల్లమైనా వేసుకోవచ్చు. ఇందులోకి 1 పావు టీ స్పూను యాలకుల పొడి వేసుకోండి. షుగర్ వేసిన తర్వాత యాలకుల పొడి వేసుకోండి. అలాగే ముందుగానే మనము వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ విధంగా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఒక్కసారి కలుపుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఈ సేమియా అయినా సగ్గుబియ్యం అయినా మనకి అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ విధంగా మరొక 1.5 కప్పు వరకు అయితే బెల్లం తరుగు వేసుకోండి. ఇలాగ బెల్లం వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అయితే కదిలించొద్దండి. ఈ విధంగా కదిలించకుండా ఉంటే మనకి బెల్లం అనేది పాలు విరిగిపోకుండా ఉంటాయి బెల్లం వేయటం వల్ల. ఒక 2 మినిట్స్ తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకోండి. తర్వాత లాస్ట్లో కొంచెం ఒక్క చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. ఇలాగ సాల్ట్ వేసుకుంటే మనకి స్వీట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అంటే మనకి ఎక్కువ మనకి వెగటుగా ఉంటుంది కదా పాయసం అనేది, అది లేకుండా ఉండడానికి లైట్గా కొంచెం చిటికెడు సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం సేమియా పాయసం, అది కూడా బెల్లం పంచదార కాంబినేషన్ తోటి మీరు ట్రై చేయండి. టేస్ట్ తప్పకుండా నచ్చుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే వీడియోస్ చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.